ఏం బట్టతలరా నీది? దేవుడు దయరా బాబు. నేను ఎన్నో బట్టతలు చూశాను, కానీ ఇలాంటి బట్టతలను ఎక్కడ చూడాల. నీ బట్టతలు చూస్తుంటే నాకు ఇదేంట్రా నీ దుంప దగ్గర అమ్మడు సినిమాలో సౌందర్య పోనుకో వచ్చినట్టు వచ్చిందట్రా. నేను సరదాకి ఇలా కొట్టా, నువ్వు ఇలా పిక్కేమిటి? అదేరా నా వీక్నెస్. నెత్తికి చేతికి ఏం కనెక్షన్ ఉందో తెలియదు కానీ నెత్తి మీద చేస్తే పూరకొచ్చేస్తాయి. ఈ వీక్నెస్ వల్ల ముందు ముందు ఎన్ని ప్రమాదాలు జరుగుతాయంటో. ముందు ముందు ప్రమాదాల మాట దేవుడు ఎరుగు. మొన్న ఘోర ప్రమాదం జరిగిపోయిందిరా. ఎళ్ళకెళ్ళకి ఈ వయసులో పెళ్లి చూపులకు వెళ్ళాను. పెళ్లి కూతురు నేను చూసి సిగ్గుపడింది. దాన్ని చూసి నేను కూడా సిగ్గుపడాలి కానీ ఇలా తలకాయ ఉంచుకున్నాను. నెత్తి మీద ఏదో దుమ్ము ఉందంట, అది ఇలా దులపబోయింది. పెళ్లి కూతురు తల్లిదండ్రులు చూసి పెళ్లి కాకముందే ఇలా కొట్టాడే, పెళ్ళైన తర్వాత నిలువునా పాతాడేమో అని పెళ్లి క్యాన్సిల్ చేశారా. ఊరుకో, బాధపడుకో. ఇంకెప్పుడు సరదా పడడం కదా కదా, టచ్ కూడా చేయను. నమస్కారం బాబు. సూర్యమూర్తి గారు వస్తున్నారు, కవరింగ్ జెనిఫర్. చంద్రబాబు గారు స్నానానికి నీళ్ళు సలసల కూలింగ్ అయిపోతున్నాయి. ఎరా పొద్దున్నే తేడాగా మాట్లాడుతున్నావు. ఏం లేదు చంద్రబాబు గారు, పట్టణంలో చదువుకొని వచ్చారు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడితే ఈజీగా అర్థమైపోతుంది. చదువుకుంది సిటీలోనా, పుట్టింది పెరిగింది పల్లెటూరు. ఏంట్రా ఆపోజిషన్ వాళ్ళ అసెంబ్లీలో ఊగినట్టు చంద్రబాబు గారు ఏమైంది? ఇదేం వీక్నెస్ రా. మీరు పని చేయండి, మీకు అచ్చగా మాలిష్ చేద్దామని ఉంది. చంద్రబాబు గారు మీరు కదకండి, మీరు పని చేయండి. చంద్రబాబు గారు మీరు మీరు ఇష్టం మీద కూర్చోండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. నూనె తీసుకుని వచ్చేస్తాను. చంద్రబాబు గారు కదకండి బాబు. ఈయనేదో పిచ్చి కుక్క అరిచినట్టుంది. మాలిష్ మాలిష్ చంద్రబాబు గారు, మాలిష్ 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 మాలిష్. ఇది అవసరం అంట చంద్రబాబు గారు. ఏంటో కొడతావా? కొట్లా చంద్రబాబు గారు, మీ తల మీద మాలిష్ చేద్దామని. డప్పనక 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 వెక్కిపోయింది, అలాగే చంద్రబాబు గారు తల సరిగ్గా పడుతుందో లేదో చూశాను. డప్పనక చూసారా చంద్రబాబు గారు? ఈ తొందరలో గౌరికి టీ టిఫిన్ ఇవ్వడం మర్చిపోయాను. టీ అంటే టిఫిన్ ఏంటి? టీ అంటే కుడితి, టిఫిన్ అంటే గట్టి. చంద్రబాబు గారు వస్తాను రండి.